హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి బేకరీ స్టైల్లో నేనైతే ఎగ్ పఫ్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా పొరలుగా ఇంట్లో ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో కానీ టీ టైంలో కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఎగ్ పఫ్. ఇప్పుడు ముందుగా ఎగ్ పఫ్కి 1 కప్పు నిండా మైదా అయితే తీసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. 1 కప్పు జల్లించుకున్న మైదా పిండిని ఇందులో అయితే వేసేసాను ఒక మిక్సింగ్ బౌల్లో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బటర్ వేసుకోవాలి 1 స్పూను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్తో చేసుకుంటే బాగుంటుంది. 1 స్పూను బటర్ వేసాను. ఇప్పుడు ఈ బటర్ మనకి మైదాలో బాగా ఇలా కలిసే వరకు కలుపుకోవాలి. మనకి ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి. అప్పటి వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి వాటరు. ముందడే ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకుందాము. బాగా గట్టిగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా గట్టిగా ఉండాలి. మనకి ఇంకా నానిన తర్వాత ఇంకా కాస్త మెత్తగా అవుతుంది పిండి, అందుకని ఇప్పుడే గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉంటేనే మనకి పఫ్స్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత వేసుకొని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి నానే లోపల మనము మసాలా అయితే చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను. సన్నలుగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొద్దిగా మనకి ఉడికితే సరిపోతుంది. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా వేసుకుందాము. చూడండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము ధనియా పౌడర్ కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్, పసుపు, గరం మసాలా, కారము ఇవి ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా కారం మనం వేసిన మసాలాలని పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లంతా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉల్లిపాయల్ని కాస్త ఉడకనిద్దాము ఒక 2-3 నిమిషాలు. ఉల్లిపాయలు కూడా కాస్త ఉడికిపోయింది. చూడండి నేను వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం పిండి ఎలా ఉందో చూద్దాము. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మర్దన చేసుకోవాలి పిండిని. ఇలా మర్దన చేసుకొని మనకి పూరీ పిండి చేసుకుంటాం కదా, ఇలా 4-5 ముద్దలు చేసుకోవాలి. ఒక 4 చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి పేస్ట్ కావాలి. నేను ఒక 2 స్పూన్లు ఇందులో మైదా వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి.
నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా ఉండాలి పేస్ట్లా కొద్దిగా. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పూరీలా ఒత్తుకోవాలి. పిండిని కొద్దిగా పొడి పిండి వేసుకుందాము. వేసుకొని పూరీలా ఒత్తుకోవాలి, పల్చగా చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా బాగా పల్చగా చేసుకోవాలి. మనకి ఎంత వీలు పడితే అంత పల్చగా చేసుకోవాలి. అప్పుడే మనకి పొరలుగా వస్తుంది ఎగ్ పఫ్. ఇలా పెద్దదిగా చేసుకోవాలి. ఈ సైడ్ అంతా మందంగా లేకుండా ఒకే లెవెల్లో పల్చగా చేసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఎంత పలచగా చేసుకున్నాను. ఇంత పలచగా అయితే ఉండాలి. ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా అలాగే చేసుకోవాలి. పొడి పిండి వేసుకొని ఇది కూడా సేమ్ అలాగే పలచగా రుద్దుకోవాలి. అన్నీ ఇలాగే రుద్దుకోవాలి. చూడండి, అన్నీ అయితే ఈ విధంగా రుద్దేశాను. ఇలా పలచగా నేనైతే ఒక 4 చపాతీలు చేసుకున్నాను. మన ఇష్టం 5 అయినా చేసుకోవచ్చు, ఎక్కువ మందంగా వస్తుందని నేనైతే 4 చపాతీలు చేశాను. ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని బాగా ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా అప్లై చేసేసుకోవాలి. దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇంకోటి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను దీనిపైన. చూడండి, ఇప్పుడు దీనిపైన కూడా మనం పేస్ట్ వేసుకోవాలి. అంతా అప్లై చేసేసుకోవాలి. సేమ్ పొడిపిండి చల్లుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. 3 అయితే వేసాను. ఇప్పుడు లాస్ట్ ఇంకోటి వేస్తున్నాను. చూడండి, ఇది కూడా ఇలా వేసుకోవాలి. దీనిపైన అయితే వేయడం లేదు. నేను ఇలా బాగా అంతా ప్రెస్ చేసుకొని కాస్త లైట్గా ఇలా రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెషర్ చేయకూడదు, లేకపోతే మనకు పొరలుగా రావు. లైట్గా కొద్దిగా ఇలా తిప్పి వేసుకొని కొద్దిగా రుద్దుకోవాలి. ఇలా అన్ని వైపులా కొద్దిగా లైట్గా ఇలా చేసుకోవాలి. ఎక్కువ అయితే ప్రెషర్ చేయకూడదు ఫ్రెండ్స్, లైట్గానే చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాగా పలచగా కొద్దిగా రుద్దేసుకున్నాను. ఎక్కువ అయితే ప్రెషర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ చపాతీని ఈ సైడ్ వరకు తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. అన్ని వైపులా సైడ్లు మాత్రం తీసుకుందాము. సైడ్ అంతా తీసేసాను. ఇప్పుడు ఇలా చేసుకున్నాము. మన చపాతీని 4గా చేసుకోవాలి. చూడండి, నేనైతే 4 చేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఇవి ఇలా కొద్దిగా సైడ్లో ఉంచుకొని ఇప్పుడు మనం ఇవి ఒక్కొక్కటి కొద్దిగా పలచగా చేసుకుందాము. కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా రుద్దేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా 1 స్పూన్ అంత వేసుకోవాలి.
నేను ముందాడే ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా బోర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక్కొక్క పొరని ఇలా తీసుకుంటే ఇలా వస్తుంది. ముందు ఒక పొరని అయితే ఇలా తీసి ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ లోపలికి వెళ్ళకుండా మసాలా బయటికి రాకుండా మనకి బాగుంటుంది. ఇలా అంతా కవర్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కనుక వేసుకుంటే మనకు ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. మసాలా ఆయిల్ కూడా పాడవకుండా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని వైపులా ఇలా కవర్ చేసేసుకోవాలి. ముందు లోపల ఒక్క పొరని అలా చుట్టేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. చూడండి ఇలా కవర్ చేసేసుకోవాలి. అన్ని విధంగా చేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకుందాము. సేమ్ ఇప్పుడు ఇంకోటి కూడా అలాగే చూపిస్తాను. చూడండి ఇది కూడా అలాగే కొద్దిగా ప్రెస్ చేసుకున్నాను. ఉల్లిపాయ మసాలాని పెట్టేసుకుందాము. ఎగ్ని ఇలా ఉంచుకుందాము. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా అన్ని వైపులా కవర్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే కవర్ చేసేసుకుంటున్నాను. చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి అన్నీ అయితే ఈ విధంగా చేసేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పఫ్ని ఇందులో వేసేసుకుందాము. ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఆయిల్ మీడియంలో ఉండాలి. మనకి ఎన్ని పడతాయి అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడే కదపకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నెమ్మదిగా తిప్పి ఇంకొక పక్కన వేసుకుందాము. రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు మీడియం మంటలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకుందాము. చూడండి మసాలా బయటికి రాకుండా ఎంత బాగుందో. ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఈ మంచి కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగతా రెండు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే కదపొద్దు ఫ్రెండ్స్. కొద్దిగా కాలిన తర్వాత ఇది కూడా అలాగే తిప్పుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇవి కూడా తీసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే విధంగా కాల్చేసాను. ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా బయట కొనుక్కోకుండా పిల్లలకి మనం ఇలాగే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. చక్కగా చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము సపోర్ట్ చేయండి నన్ను. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇవి మీకు ఎలా అనిపించా నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.